పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఇప్పటికే పత్రికల్లో కూడా వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ప్రభుత్వం ఫెయిల్, వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్. ప్రస్తుతం లీక్ ఘటనపై 9 మంది అరెస్ట్. నిషిద్ధ ప్రాంతంలో యథేచ్ఛగా స్మార్ట్ ఫోన్ల వినియోగం. అలాగే దీని మీద మీకేమనిపిస్తూ ఉంది? గతంలో ముద్దుకృష్ణనాయుడు గారు రిజైన్ చేశారు, అట్లాగే తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి గారు పాటి రాజన్ గారు ఎవరో ఈ లీక్ లేనప్పుడు రాజీనామాలు చేయాలి. ఇప్పుడు రాజీనామాలు చేస్తారని మనం అనం కానీ, బట్ లోకేష్ గారి ధోరణి ఇందాక చూశారు కదా కౌన్సిల్లో ఆయన, ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో అది, ఆయన కౌన్సిల్ చైర్మన్ గారు చెప్పాల్సిన పరిస్థితి, చదువుకున్న వాళ్ళు కదా మీరు ఇట్లా మాట్లాడొచ్చు అని. ఓవరాల్గా అసలు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? లోకేష్ గారు ఎంత సీఎం గారి కొడుకైతే మాత్రం ఆ రకంగా ఆయన ఇష్టం వచ్చినట్లు రెడ్ బుక్ గోలే కానీ మిగతా విషయాలు అంత శ్రద్ధ పట్టరా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఉత్తరాంధ్రకి ఏదో జార్జియా నేషనల్ యూనివర్సిటీ అనేది వచ్చింది అంటే ఒక ఆయన ఎవరు విజయకేశ్వరరావు ఆయన ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. అది వెరిఫై చేస్తే అది 9000 ర్యాంక్ ఉందట ఇంటర్నేషనల్లో. మన ఎస్ఆర్ఎం కంటే కూడా చాలా, ఎస్ఆర్ఎం 3000 ర్యాంకే ఉందట. సో ఓవరాల్గా ఈ పరిస్థితి మీద మీరేమంటారు? ముందుగా దీని మీద సంక్షిప్తంగా కొంతసేపు మాట్లాడుకుందాం. కొమ్మిడి గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా రాజకీయాలలో మీరు అన్నట్టు ఒకప్పుడు లీకులు కానీ రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేయడం సాంప్రదాయం. ఈ రోజు అది లేదు కాబట్టి మనం కోరుకోవడం కూడా లేదు. కానీ మన సొసైటీ ఏం కోరుకుంటుందంటే, ఒక ఘటన 10th క్లాస్ పరీక్షలలో పేపర్ లీక్ అనేది లక్షలాది మంది పిల్లల మీద మానసికమైన ప్రభావం పడుతుంది. చదువుకున్న వాళ్ళ మీద, సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళ మీద కూడా తల్లిదండ్రులు ఇంకా మానసిక వేదనకు గురవుతారు. అట్లాంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించాల్సింది ఏంటంటే విచారణ. మేము విచారిస్తున్నాం, నిజాలు తేలుస్తాం, తప్పు జరిగితే కఠినంగా శిక్షిస్తాం అనే ఆన్సర్ చేసిన తర్వాత ఏ విమర్శలన్నా చేసుకోవచ్చు. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ యువర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే రాజీనామా చేయడం ఆయనకి సంబంధం ఉన్నట్టు కూడా కాదు. లోకేష్ గారు నాదండి రెస్పాన్సిబిలిటీ, నేను మంత్రిని, విచారిస్తాను, నాది బాధ్యత తీసుకుంటాను అని చెప్పి భరోసా ఇచ్చి ముందుకెళ్ళిపోతే సరిపోతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఆయన తప్పు చేసినట్టు కూడా కాదు. విచారణ ఆదేశించడం, హెడగా రెస్పాండ్, ఈ రకంగా సమాధానం మంచిది అవుతుంది తప్ప అట్లా కాకుండా ఎదురుదాడికి చేస్తే ఏమవుతుందంటే విశ్వాసం పోతుంది. ఎదురుదాడి చేస్తే ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకునే విమర్శ వస్తుంది, ఈయనకి ఏమైనా సంబంధం ఉందని అభిప్రాయం వచ్చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ దిగ వస్తుంది కదా, ఇప్పుడు అనుమానాలు సాగిస్తుంది. కాబట్టి లోకేష్ గారు ఇమీడియట్ గా విచారణ చేసి మంచి చెడ్డలు తేల్చి తప్పు జరిగిన చోట రెక్టిఫై చేసుకోవడం. ఇది చేయకపోతే ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది, ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, విద్యార్థుల మీద మానసిక సమస్య వస్తుంది. అది ఆలోచించుకుంటే మంచిది ఈ విషయంలో ప్రభుత్వం. అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, గతంలో కోడెల గారు వైసీపీ ఎమ్మెల్యేల మీద అపోజిషన్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఈనాడు వాళ్ళు వైసీపీ సభ్యుల పై కోడెల ఆగ్రహం ఇట్లా పెట్టేవాళ్ళు కదా. మరి స్వయంగా లోకేష్ గారి మీదే కౌన్సిల్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్త మీరు ఎక్కడైనా చూసారా? అట్లాంటి ఎక్కడ కూడా కనపడకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఉంది కాబట్టి, యుగం కాబట్టి మనకు తెలిసింది ఈ విషయం. ఆయన అంత సీఎం గారి కొడుకైనా కూడా ఆ రకమైనటువంటి ఈ రెడ్ బుక్ ఆరగెన్సే కాకుండా ఈ గోల్ కూడా ఇట్లా ఆ కౌన్సిల్లో కూడా ఆయన దబాయిస్తూ ఏమన్నా చేసినట్లు మీకు ఏమైనా అనిపించిందా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు మనకు 2024, 23-24 జగన్ గారి చివరి పీరియడ్ లో చేసిన అప్పు 60,000 కోట్లు. అప్పుడు ఏమి రాశారు, శ్రీలంక అయిపోతుందని రాసినారు. ఇప్పుడు 1,00,000 కోట్లు చేసినప్పుడు అవసరం అని రాస్తున్నారు. అవసరానికి శ్రీలంకకి ఎంత తేడా ఉంది? 60,000 కోట్లు ఏమో శ్రీలంక అయిపోతే 1,00,000 కోట్లు అవసరం ఎట్ట అవుతుంది? అంటే ఇంటర్ప్రిటేషన్ లోనే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇది రాస్తారని మనం ఎట్లా ఆశిస్తాం? కాబట్టి రాసే అవకాశమే లేదు. కాకపోతే ప్రపంచం చాలా చిన్నదైపి, ప్రపంచం పెద్దది, ప్రపంచంలోని సమాచారం మన చేతిలో వచ్చేసింది. కాబట్టి ఆ సదర పత్రికలైనా ఎవరైనా, మనమైనా ఎవరైనా నిజాలు విపరీతంగా దాస్తే రేపు మనం నిజం చెప్పినా నమ్మరు. అది ఎవరికో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. వాళ్ళు రాస్తారని నేనైతే ఏం ఆశించట్లేదా? సాక్షి వాళ్ళనేమో లోపల రానివ్వరు, ఇవన్నీ ఎప్పుడుకో కానీ బయటికి రావట్లేదు ఇటువంటివి. రైట్. శివశంకర్ గారు మీరు కూడా మాట్లాడారు. మీ జిల్లాయే కదా ఈ కడప లీకు వ్యవహారం, వీటి మీద కౌన్సిల్ చైర్మన్ వీడియో మీరు ఇప్పుడు చూసారా గతంలో? ఈ మాతో పాటు చూడటమేనా? ఇలా చెప్తాను సార్. ఇప్పుడు మీకు సాక్షి వీక్షకులు అందరికీ కూడా నమస్తే. ఈ 10వ తరగతి ప్రశ్న పత్రాలకు సంబంధించిన లీకేజ్ ఘటన సార్, లక్షలాది మంది విద్యార్థినులు ఎంతో కష్టపడి డే అండ్ నైట్ కోచింగ్ సెంటర్లు తీసుకొని ఎక్కడికి వెళ్ళేసి, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కష్టం మీద రాసినటువంటి ఎగ్జామ్స్లో ఈ పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి విధానం చూస్తే అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అంటే స్మార్ట్ ఫోన్స్ ఎక్కడికి అలో చేయాలి, ఎక్కడికి అలో చేయకూడదు అనేటువంటి ఉద్దేశం కూడా లేకుండా అక్కడ ఉండేటువంటి అటెండర్లు, ఆఫీస్ బాయ్లు లోపలికి వెళ్ళడము, వీళ్ళు చెప్పినటువంటి పేపర్ కథనాలు కూడాను క్లియర్గా వాట్సాప్లో
తీసుకోవడము, బయటికి పంపించడము, చిట్టీలు తయారు చేయడము, చిట్టీలు తీసుకెళ్ళి రాయించడము, అది ఒక ఘటన అయితే కొన్ని ప్లేస్లో శ్రీకాకుళము అక్కడి ప్రాంతాల్లో టీచర్లే, ఎందుకంటే వాళ్ళు టీచర్లు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మాకు ప్రభుత్వ ఒత్తిడి ఉంది, మా స్కూల్ కనుక రాకపోతే కనుక ప్రభుత్వ పాఠశాల మాకు పెనాల్టీ వేస్తారు లేదా మమ్మల్ని మందలిస్తారనే ఉద్దేశంతో పాస్ పర్సెంటేజ్ దానికోసము మేమే రాస్తున్నాం అనేటువంటి ఘటనలు చూస్తున్నాం. సో ఈ లీకేజ్ ఘటన ఒక్కసారి చరిత్రలో చూసుకున్నట్లయితే సార్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారో, ఇప్పుడే కాదు మీరు గతంలో కూడా చూసుకోండి, 1995 సంవత్సరంలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయింది, తర్వాత 97లో ఇంటర్ ప్రశ్నాపత్రం అయింది, తర్వాత రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2017లో అప్పటికి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ గారి కాలేజీలో, నారాయణ స్కూల్స్లో ఎక్కడెక్కడ ఒకే దగ్గర వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా, నెల్లూరు, చిత్తూరు ఏకకాలంలో 10వ తరగతి పరీక్షా పత్రాలు బయటికి వెళ్ళేసేసి రాసినటువంటి ఘటనలు. ఎందుకంటే ర్యాంకుల కోసము, వాళ్ళ కోసము స్వార్థంతో మిగతా విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం చేస్తూ చేశారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో కూడా సార్ 10వ తరగతి ప్రశ్నాపత్రం అందింది కదా, గ్రూప్ 2 సంబంధించినటువంటి పత్రికల్లో కూడా, ఆ పేపర్లో కూడా చంద్రబాబు టైంలో గ్రూప్ 2 పేపర్ కూడా లీక్ అయినాయి. సో ఇదంతా చూసుకున్నట్లయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కాలేజీలకి, వాళ్ళ స్కూల్స్కి సంబంధించినటువంటి ర్యాంకులు ఇచ్చి కమర్షియల్గా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారా? రెండవది, ఇంత జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేసి రుజువైన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని రెడ్ బుక్ అనేసి నాయకులంతా కూడా బెంబేలెత్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే గనక అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, దీని మీద ఇంతవరకు మాట్లాడడానికి నీకు నోరు రాలేదా? ఖచ్చితంగా గత సంప్రదాయాలను అనుగుణంగా చేసుకొని మీ తండ్రి గారే అనుకుంటే అప్పట్లో గాలి ముద్దుకృష్ణరాయుడు చేత రాజీనామా చేయించారనేటువంటిది విన్నాం. ఈరోజు మీరు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయినా కూడాను ఏదో మరి ట్రాన్స్పరెన్సీ పాలన అది ఇదని చెప్తా ఉంటారు కదా గొప్పగా, ఈ విద్యాశాఖ మంత్రిని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి లేదా ఆయన రాజీనామా చేయాలి. అవ్వకున్నా సార్, ఇది ఒకటి కాదు సార్, మీరు పొలిటికల్ గా వచ్చారు కాబట్టి డిమాండ్ చేయొచ్చు, ఈ పరిస్థితుల్లో అయ్యే పని కాదులే. ప్రజలకైనా కూడా అంటే కాదు, ప్రతి తప్పిదానికి మంత్రినో ముఖ్యమంత్రినో రిజైన్ చేయమని అంటాం. చంద్రబాబు లాంటి వాళ్ళు అనలేదా అంటే అన్నారు, వాళ్ళు ఆయన కూడా అదే ధోరణి. సింపుల్ గా మీకు గమనించండి సార్, ఏది జరిగినా కూడాను, ఏ విలేజ్ లో చిన్నది జరిగినా కూడాను జగన్ గారు జగన్ గారు జగన్ గారు అంటారు కదా. ఈ రోజు ఎంత పెద్ద సమస్య జరిగినా కూడా అధికారులు అంటే అధికారులను టార్గెట్ చేస్తూ, అధికారులు వీళ్ళు చేసే తప్పిదాలు కూడాను, వీళ్ళు చేసే హత్యలు కావచ్చు, వీళ్ళు చేసే లా అండ్ ఆర్డర్ వైలేషన్ కావచ్చు, అన్ని కూడాను అధికారుల మీద చేసేయడం. ఇక రెండవది, ఇందాక మీరు అన్నారు కదా, ఈ మనం చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ మోహన్ రాజు గారికి సంబంధించినటువంటి వీడియో సార్, ఎక్కడ చిన్న వార్త కానీ ఎందుకంటే సాక్షిలో కూడా 100% కరెక్ట్ సార్, 100% కరెక్ట్. అది మండల సమావేశాల్లో కొందరికే ఆ సమావేశాలకు అంతా కూడాను మెయిన్ సాక్షి దగ్గర నుంచి మిగతా మేజర్ ఛానల్స్ అంతా కూడాను, టీఆర్పీ రేటింగ్ ఉన్నటువంటి ఛానల్స్ కూడాను లోపలికి రాకుండా ఇటువంటి అగాత్యాలన్నీ బయటపడతాయి, జనాలు చూస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ప్రసారాలు కూడాను రాకుండా చేశారు. ఇక మీరు అన్నట్టు కోడెల శివప్రసాద్ గారు వాళ్ళందరి టైంలో హక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడాలనేసి స్పీకర్ గారు అధ్యక్ష మొత్తుకున్న ఇవ్వకపోయినా కూడాను, గవర్నర్ ప్రసంగంలో కానీ ఏదన్నా కూడాను కొంచెము గెరావు చేసినట్టు కొంచెం మాట్లాడితే దానికి సంబంధించి ఎల్లో పత్రిక అబ్బా స్పీకర్ని ధిక్కరించాడు, చైర్ని ధిక్కరిస్తారని అన్నారు కదా. ఈరోజు ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీని పట్టుకొని, సీనియర్ నాయకుని పట్టుకొని ఆ చైర్మన్ని మీరు ఏలు పెట్టించేసి బెదిరిస్తా భయాందోళనకు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే, ఆయన ఎంతకు లోను పడిచేసి, ఇక ఆయన చాలా సాఫ్ట్ కార్నర్ సార్, చాలా సౌమ్యుడు, చాలా ఎంతో ఇంకా అతనికి అవమానాలు జరిగి వదిలిచేసాడు. అదే ఏమయ్యా అక్కడ కూర్చోండి, అయ్యన్న పాత్ర గారు ఉన్నారు కదా, అక్కడ కూడా మీరు మంత్రే కదా, అక్కడ ఇలా చూపించే ధైర్యం ఉందా? లేదే. రఘురామకృష్ణరాజు గారు కూర్చుంటారు కదా, ఇలా కూర్చొని ఇలా చేసేయండి, బెదిరించలేరు. ఒక వెనుకబడినటువంటి వ్యక్తి పైన కూర్చున్నాడు అనేటువంటి వ్యక్తి, ఇదేనా మీరు చేసేటువంటిది సంసారము? ఒకటే ఇది సార్, పత్రికలు కూడాను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు రాయకపోవడంగా ఇందాక పురుషోత్తమని చెప్పినట్టు అప్పుల విషయంలో కూడాను ఎవరిని రాయకపోయినా కూడాను ఈరోజు ఎటు తిరిగి ప్రజలకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. నేను కూడా చూశాను,
ఎక్కడెక్కడో ఇది పోలీస్ కుక్కలకి ఏదో నాసి రకం ఫుడ్ పెట్టారని వార్త ఉంది. ఇస్తే ఇచ్చుకోవచ్చు అధికారులు. అక్కడికి వచ్చేసరికి జగన్ పాలనలో నాసి రకం ఫీడ్ చేసిన పోలీస్ అధికారులు అంట. ఇది నిన్న హైకోర్టు మందలిస్తే అక్కడ కొంతమంది పోలీస్ అధికారులను ప్రశ్నించిన హైకోర్టు. ఈనాడు వాళ్ళు అంత దిగజారి రాస్తున్నారు, మనం ఏం చేస్తాం. రైట్, ఇవాళ కూడా చూశాను కొన్ని జాగిలాలకు సంబంధించింది ఏదో జరిగిందంట, దానాలు నాణ్యమైనటువంటి జగన్ పాలన పరిగెట్టి అదే జగన్ గారు ఏదో కొన్నట్టు జగన్ గారు అన్నారు కదా, ఏ ఊళ్ళో ఏ చిన్నది జరిగినా జగన్ కాపాడు. కానీ ఇక్కడ ఎంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా చంద్రబాబు సంబంధం సంబంధం లేదు, అసలు మంత్రులుగా ప్రభుత్వం లేదు, అధికారులే. రైట్.